హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర వెండి చేపలైతే చేస్తున్నాను. ముందుగా వెండి చేపలని తీసుకొని తలా తోక భాగాలు తొలగించి నీటిలో ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత పైన గీరుకుంటూ లోపల ఉన్న వేస్టేజ్‌ని తీసుకుంటూ ఇలా తెల్లగా వచ్చే వరకు ఒక 6-7 టైమ్స్ కడుక్కోవాలండి. ఎందుకంటే దీంట్లో సముద్ర ఇసుక ఉంటుంది కాబట్టి చాలా కంటికి కనిపించనంత ఇసుక ఉంటుందండి. సో, ఎన్నిసార్లు మంచిగా వీలైనన్ని సేపు కడుక్కోండి. ఈ విధంగా కడిగినాక గోంగూరను కూడా కడిగి ముందుగా పక్కన పెట్టుకోండి. చాలా సింపుల్‌గానండి. ఆ వెండు చేపలు మాత్రం క్లీన్ చేయడానికి ఒక గంట సరిపోతుందండి. సో, అవి క్లీన్ చేసి పెట్టుకున్నాక సన్నగా కొంచెం అల్లం, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని, ఆయిల్ బాగా వీటయ్యాక మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న వెండి చేపల్ని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఒకసారి చూడండి. ఇలా బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక వీటిని పక్కన వేరొక ప్లేట్‌లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా వేగితే సరిపోతుందండి. ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాక అదే కళాయిలో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం కూడా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ వేగాక దీంట్లో కొంచెం కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అలాగే 2 టమాటాలను కూడా తీసుకొని పండువి కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకొని అవి కూడా ఇందులో వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక 5-6 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇలా ఒక 5-6 మినిట్స్ తర్వాత టమాటా చూడండి చాలా బాగా కుక్ అయిపోతుంది. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత గోంగూరతో పాటు కూడా ఉడికిస్తాం కాబట్టి ఇవి ఒకసారి కలుపుకొని దీంట్లో ఇంగా మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవచ్చండి. గోంగూర అలాగైనా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కల్లాగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేను మాత్రం అలాగే వేస్తున్నా. అలాగే వేసి వెంటనే కలపకుండా ఒక 2 మినిట్స్ మూత పెట్టాలి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో మన గోంగూర. తర్వాత ఒక నిమిషం కలుపుకొని తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అలాగే మూత పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి గోంగూరని. ఈ విధంగా గోంగూర బాగా కుక్ అయ్యాక దీంట్లోకి రుచికి సరిపడా కారం అండ్ అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని కారంలోని పచ్చివాసన పోయిందాక ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉడికించుకోండి. కారం పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు దాంట్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా వెండి చేపలు అవి కూడా వేసేసుకొని కలుపుకుంటే ఇంక అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండి వెండి చేపలు గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన అల్లం ఫ్లేవర్ కానీ ఎండు చేపలు, గోంగూర మొత్తం చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ ఉంటుంది. దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకేముందండి మన గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఒక ప్లేట్‌లో కొంచెం రైస్, కొంచెం కర్రీ ఏసుకొని తినేయడమే. మేమైతే తింటాము. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.